ఓం శాంతి. 10/2/2022. పదండి చేద్దాం ఆత్మీక యాత్ర. స్వమానము. నేను అకాలమూర్తిని. నేను ఆత్మను. భృకుటి అకాల సింహాసనముపై విరాజమానమై ఉన్నాను. నేనొక శక్తిశాలి రాకెట్ వలె ఇల్లైన పరంధామానికి చేరుకొన్నాను. నేను నిరాకారి స్థితిలో స్థితమై ఉన్నాను. నేను దేహాభిమానము నుండి విస్మృతి చెంది ఉన్నాను. పరంధామములో తండ్రి శివ్ బాబాతో ఆత్మీక మిలనం చేస్తున్నాను. నా నిజధామము పరంధామము. నా అసలైన తండ్రి అవినాశి తండ్రి శివ్ బాబా. నేను బాబాతో కలుసుకుని మరలా అకాల సింహాసనముపై వచ్చి కూర్చున్నాను. అనేక సంవత్సరములుగా ఈ దేహాన్ని నేను ఉపయోగించుకుంటున్నాను. కానీ నేను దేహాన్ని కాదు, దేహమందిరములోనున్న అకాల సింహాసన అధికారిని. ఈ శరీరము ఈశ్వరీయ సేవ కొరకు నాకు లభించిన తాకట్టు. నేను ఆత్మను. నిమిత్తముగా ఉంటూ ఈ దేహమును సంరక్షణ చేస్తున్నాను. నేను ఆత్మను, బాబా వాడినే.
నేను ఉపయోగిస్తున్న ఈ దేహము కూడా బాబాదే. పంచతత్వాల దేహము, దేహ సంబంధీకులు మరియు దేహ ప్రపంచముతో నాకు మోహము పూర్తిగా నశించిపోయింది. నేను ఈ పాత ప్రపంచముతో పూర్తిగా మరణించి ఉన్నాను. నేను మరుజీవ ఆత్మను. అకాల సింహాసనాధికారినైన నాకు మృత్యువు భయము లేదు. నేను ఒక్క సెకండులో నా నిరాకారి స్థితిలో స్థితమవుతున్నాను. నేను శరీర భావము నుండి ముక్తముగా ఉన్నాను. నిర్భయముగా ఉన్నాను. నేను ఆత్మను, సచ్చిత్ ఆనంద స్వరూపమును. నేను నా ఇల్లైన పరంధామములో నిర్భయముగా ఉన్నాను. నాకు సత్యమైన, స్వచ్ఛమైన హృదయము గల బాబా రాజీ అయి ఉన్నారు. విశ్వంలోని సర్వాత్మలు నాతో రాజీగా ఉన్నారు. నేను అకాలమూర్తిని. సర్వులతో స్నేహభావాన్ని కలిగి ఉన్నాను. నాకు ఎవ్వరితోనూ వైరము లేదు, ద్వేషము లేదు. నేను నిర్వైరుడను, నిర్భయుడను. నేను సర్వాత్మలతో శుభభావనను, శుభకామనను కలిగి ఉన్నాను.
నేను ఆత్మను తృప్తిగా సంతుష్టముగా ఉన్నాను. నేను ఇతరులను సంతుష్టంగా ఉంచుతాను. నేను యోగయుక్త స్థితిలో స్థితమై ఉన్నాను. పరమాత్ముని ఛత్రఛాయ క్రింద సేఫ్గా ఉన్నాను. నిర్భయముగా ఉన్నాను. నేను అకాలమూర్తిని. బాబా శక్తిశాలి కిరణాలు నాకు వలయముగా రక్షణను అందిస్తున్నాయి. ఒక్క బాబా స్మృతి అను లగ్నంలో నేను మగ్నమై ఉన్నాను. నిర్విఘ్నముగా ఉన్నాను. నేను ప్రతి పరిస్థితిలోనూ మేరా బాబా అనే మహామంత్రాన్ని గుర్తుంచుకున్నాను. నేను నిశ్చింతగా సేఫ్గా ఉన్నాను. మేరా బాబా అను శబ్దమే నన్ను నిశ్చింత చక్రవర్తిగా చేస్తున్నది. నిర్భయ ఆత్మనైన నన్ను చూసి మాయ భయపడుతూ ఉంది. నేను అకాలమూర్తిని. నిర్భయత శక్తితో నిండుగా ఉన్నాను. నేను శుభచింతకుడను. విశ్వ గ్లోబుపై కూర్చున్నాను. విశ్వములోని భయగ్రస్తులు
బలహీన ఆత్మలు మరియు చింత ఆత్మలకు నేను మనసాశక్తితో ధైర్యాన్ని అందిస్తున్నాను. నేను అందరికీ సుఖశాంతుల దోసిలిని ఇస్తున్నాను. నేను విశ్వము నలువైపులా శుభభావన, శుభకామనల అలలను వ్యాపింపచేస్తున్నాను. నేను అకాలమూర్తిని. నిర్భయ ఆత్మను. వినాశజ్వాలను చల్లార్చి నేను శీతలతా శక్తిని ప్రదానం చేస్తున్నాను. బేహద్దు ఈశ్వరీయ కార్యములో నేను సహయోగిని. పూర్తి కల్పములో నేను అకాలమూర్తినే. నన్ను ఏ విఘ్నము, ఏ పరిస్థితి ఆటంకపరచలేదు. నేను అకాల సింహాసనము నుండి విశ్వరాజ్య సింహాసనాన్ని పొందుతాను. ఓం శాంతి.